పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఎర్రకాల్వ ప్రవాహం. ఎర్రకాల్వ ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు. 4 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలిన అధికారులు. ముంపు ముంగిట నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాలు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 22,877 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 7,063 క్యూసెక్కులు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల. 5 గేట్లు ఎత్తి 25 క్యూసెక్కుల నీటిని వదులుతున్న అధికారులు. ప్రస్తుతం 43 అడుగులకు చేరిన నీటి మట్టం. కాసేపట్లో సీఎంఓ అధికారులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి రేవంత్. మధ్యాహ్నం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష. సాయంత్రం పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో భేటీ. నేడు పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్. నిజామాబాద్ విద్యాశాఖలో టీచర్పై డీఈఓ పోలీసులకు ఫిర్యాదు. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు వేధిస్తున్నారంటూ ఆవేదన. నిజామాబాద్ జిల్లాలో లారీ హైజాక్. పసుపు లోడ్తో గుంటూరు వెళ్తున్న లారీని ఆర్టీఏ పేరుతో అడ్డుకున్న దుండగులు. డ్రైవర్కు మత్తిచ్చి లారీని తీసుకువెళ్లిన దొంగలు. నవీపేట మండలం జన్నెపల్లి దగ్గర ఇతర వాహనాల్లో లోడ్ చేస్తూ ఉండగా గుర్తింపు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్లో సాంబార్లో బొద్దింక. ఆందోళనలో విద్యార్థినులు. గత నెలలోనూ బ్రేక్ఫాస్ట్లో బల్లి. కర్నూలు జిల్లా కోడుమూరులో సైబర్ మోసం. లద్దగిరి సర్పంచ్ హనుమంతు ఖాతా నుంచి 1,95,000 దోచుకున్న కేటుగాళ్లు. విశాఖలో శాంసంగ్ ఇంటర్నేషనల్ పేరుతో ఘరానా మోసం. 3,000 మంది నిరుద్యోగులను ముంచేసిన సైబర్ కేటుగాళ్లు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 5 లక్షలు కాజేసిన నేరగాళ్లు. తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది బాధితులు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. మదీనా నాయాబ్ హోటల్పై భాగంలో 2వ అంతస్తులో మంటలు. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. అనంతపురం జిల్లా గుత్తిలో పరారైన రిమాండ్ ఖైదీ. గంజాయి విక్రమ్, చోరీల కేసులో అరెస్ట్ అయిన నరేష్. హాస్పిటల్ నుంచి ట్రైన్లో తీసుకువస్తూ ఉండగా పరార్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రబలుతున్న అతిసార. దాదాపు 100 మందికి అస్వస్థత, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న గ్రామస్తులు. 4 ఏళ్ల బాలిక జ్యోతి అతిసార వ్యాధితో మృతి. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 74,350. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 68,150. కిలో వెండి ధర 97,750. తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి వెలుపల వేచి ఉన్న భక్తులు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4,66,00,000.